నెక్స్ట్ అదేవిధంగా ఇది సరే గతంలో సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఇది అనేక మార్లు అన్నారు, కానీ ఇది మీకు ఇంకా దీనికి ఎంఫసైజ్ చేయడానికి చెప్తున్నా. 2014 నుంచి 2023 వరకు అనేక సందర్భాల్లో ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ఇరిగేషన్ మంత్రి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో, కేఆర్ఎంబి మీటింగ్ లో, ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో, మళ్ళీ రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో మాకు 34% నీళ్లు సరిపోతాయి, కృష్ణా నదీ జలాల్లో మీరు 66% ఆంధ్రాకి ఇవ్వండి, మాకు 34% సరిపోతాయి అని చెప్పి 1, 2, 3, 4, 5 సార్లు సంతకం పెట్టి 2020లో ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏదో నడుస్తుందో ఇప్పుడు కృష్ణా వాటర్ షేరింగ్ కి, ఈ ట్రిబ్యునల్ హియరింగ్ వచ్చే వరకు మీరు ఆంధ్రాకి 66% ఇవ్వండి, మాకు 34% ఇవ్వండి అని చేసి తెలంగాణకి ఎంత ద్రోహం చేసిందో మీరు అందరూ గమనించాలి. ఒకేసారి మొత్తం ఇప్పటి నుంచి ఆ ట్రిబ్యునల్ ఎన్నేళ్లు పడితే అన్నేళ్లు, అప్పటి వరకు ఆంధ్రాకి కృష్ణానది జిల్లాలో 66% ఇవ్వండి, మాకు 34% ఇవ్వండి అని చెప్పి లిఖిత పూర్వకంగా సంతకం పెట్టి ఇచ్చిండ్రు. ఈ విషయాన్ని మీరు గమనించాలని చెప్పి కోరుకుంటారు. నెక్స్ట్ మరి అదే విధంగా సరే ఇది కవర్ చేసిన మనం మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అప్పుడు చీఫ్ మినిస్టర్ మీటింగ్స్ ఇక్కడ, అదేవిధంగా ఆ తర్వాతనే ఈ రాయలసీమ లిఫ్ట్, ఆ తర్వాత 44,000 క్యూసెక్ నుంచి 92,000 క్యూసెక్ పెంచింది. ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ స్లైడ్ లో కవర్ చేశాం. నెక్స్ట్ సరే ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒకటి, మీ అందరి ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి కృష్ణా నదీ జలాల విషయంలో మన ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా, సిన్సియారిటీతో, కమిట్మెంట్తో, చిత్తశుద్ధితో మన రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా రివర్ వాటర్స్ షేర్ మీద అన్ని స్థాయిల్లో కొట్లాడుతున్నాము. బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇప్పుడు హియరింగ్ నడుస్తుంది ఢిల్లీలో, స్వయంగా ఇరిగేషన్ మినిస్టర్ నేనే హాజరవుతున్నా. మన అడ్వకేట్స్ సరిగ్గా వాదనలు చెప్తున్నా లేదా, మరి అవతల అడ్వకేట్లు ఏ వాదనలు చెప్తున్నారు, ఏ విధంగా ఆ ట్రిబ్యునల్ ముందుకు పోతుంది అని చెప్పి, మరి ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది వాదనలు మొదలైనవి, ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ మొదలైనవి. మేము ముఖ్యమంత్రి గారు, నేను పోయినసారి సిఆర్ పాటిల్ గారు సెంట్రల్ మినిస్టర్ కలిసినప్పుడు ఇంకో విషయం ఎక్కువ చేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ట్రిబ్యునల్ మీద మీరు మీ గుడ్ ఆఫీస్ ఉపయోగించి అది తొందరగా తీర్పు ఇప్పియండి, మేము ఆ వాదనలు 71% వాటర్ కోసం అడిగినని చెప్పడం జరిగింది. అదేవిధంగా సరే ముందు చెప్పినట్టుగా మనం ఇప్పుడు 811 టీఎంసీల్లో 575 టీఎంసీలు మనకివ్వాలి, 71% వాటా మనకి ఇవ్వాలని చెప్పి ట్రిబ్యునల్ మీద వాదిస్తున్నాము. అదేవిధంగా 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు ఏనాడు కూడా ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచో రైట్ కెనాల్ నుంచో ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీళ్లు తరలిస్తుంటే మరి కేంద్ర ప్రభుత్వం ఒక విధానం చెప్పింది. ఏమన్నారు? టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి కేఆర్ఎంబి విల్ రికార్డ్ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్, ఏ రాష్ట్రం ఎక్కడి నుంచి ఎంత నీళ్ళు తీసుకుపోతుందో అని. టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో 10 ఏళ్లలో అసలు ముందుకు పోలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మేము కేఆర్ఎంబికి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఏం చెప్పినామంటే, మీరు కనీసం సరిగ్గా ఎవరెంత నీటిని ఉపయోగించుకుంటారో అని లెక్క చేయడానికి టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ కి నార్మల్ గా గవర్నమెంట్ ఇండియా పైసలు ఇవ్వాలి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పైసలు ఇవ్వాలి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పైసలు ఇవ్వాలి. వాళ్ళు పైసలు ఇవ్వకున్నా సరే, అది ఎన్ని కోట్లైనా సరే మేమే పైసలు పెట్టి మీరు టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ ఏర్పాటు చేయండి, ఏ రాష్ట్రానికి ఎక్కడి నుంచి ఎన్ని నీళ్లు పోతున్నాయో దాన్ని మెజర్మెంట్ చేసి ఒక సెంట్రలైజ్ రికార్డ్ చేయమని చెప్పి మనం వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చొరవతో ఏర్పడ్డ విషయం కూడా మనం చేస్తాం. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ నీటి కేటాయింపు కోసం వాళ్ళ హయాంలో ఒక చిక్క నీటి కేటాయింపు జరగలే. ఆ నీటి కేటాయింపు కోసం, అదేవిధంగా అనుమతుల కోసం సిడబ్ల్యూసి ముందు మన ప్రయత్నం కొనసాగుతుంది. అతి త్వరలో మొదటి ఫేజ్ గా
45 టీఎంసీలు కేటాయింపు చేయడానికి నేను పూర్తి విశ్వాసంతో ఉన్న. సెకండ్ 45 టీఎంసీ ట్రిబ్యునల్ హియరింగ్ వస్తుందని చెప్పి మా అభిప్రాయం. నెక్స్ట్. ఓకే, ఈ విధంగా కృష్ణా నదీ జలాల విషయంలో నేను 1-2 విషయాలు మీకు సమరైజ్ చేస్తున్నా. గతంలో టిఆర్ఎస్ అధికారంలో ఉన్న దానికంటే ఇప్పుడు మనం కృష్ణా నదీ జలాల్లో వాటా విషయంలో, వాటర్ అలొకేషన్ విషయంలో సమర్థవంతంగా మన వాదన వినిపిస్తున్నాం, ఎక్కువ అడుగుతున్నాం. ట్రిబ్యునల్ నా అభిప్రాయంలో మన వైపే మన వాదనలు గట్టిగా వింటుందని చెప్పి నాకు అనిపిస్తుంది. అదేవిధంగా మీ అందరికీ చాలా స్పష్టం కావాలి, 10 ఏళ్ల టిఆర్ఎస్ పరిపాలనలోనే కృష్ణా నదీ జలాలు అక్రమంగా అవుట్ ఆఫ్ బేసిన్ రాయలసీమకి తరలించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ ఎక్కువ జరిగింది గత 10 ఏళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో. ఈ విషయం కూడా మీకు చెప్పిన విషయం ఏంది, ఇదివరకు 4.1 టీఎంసీ పర్ డే ఉంటే ఇప్పుడు 9.6 టీఎంసీ పర్ డే టిఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగిందనే విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు సరే, సమయం తక్కువ ఉంది, షార్ట్ లో నెక్స్ట్ విషయానికి పోదాం. ఇప్పుడు మనం అధికారంలో రాకముందే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది. అంటే మనం December 7th కి మన ప్రమాణ స్వీకారం అయింది. October 21st కి సారీ ఎస్ and what I suggest, and I'll give you hard copies of this because of shortage of time. Let me go on to the next subject. We'll discuss both together. Okay, మీరు అందరు నోట్ చేసుకోండి. ఓకే, after this we'll discuss all issues depending on time available. సరే, now just broad issues చెప్తాను నేను. ఏది మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో మనం అధికారంలోకి రాకముందే మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయింది. అసలు దాన్ని పూర్వపరాలు, దాని కొంత హిస్టరీకి పోతే అసలు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, తుమ్మడి హట్టి నుంచి ఎందుకు మేడిగడ్డకు షిఫ్ట్ చేసినది దెర్ ఇస్ నో కాంక్లూజివ్ ఎవిడెన్స్ ఆన్ పేపర్. వాళ్ళు చెప్పిన కారణాలు దే డు నాట్ అపియర్ లాజికల్ ఆర్ రేషనల్. బ్రాడ్గా తుమ్మడి హట్టి దగ్గర గత కాంగ్రెస్ ప్రభుత్వం 38,000 కోట్లతో ప్రాజెక్టు మొదలుపెట్టింది. జస్ట్ గో టు దట్ బేసిక్స్ ఆఫ్ తుమ్మడి హట్టి. జస్ట్ గో టు ద స్లైడ్. నో, గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఓకే, సరే, నెక్స్ట్ స్లైడ్. అదొకటి ఒక దాంట్లో. ఓకే, ఇప్పుడు 38,000 కోట్లతోని తుమ్మడేటి ప్రాజెక్ట్ మొదలుపెట్టినరు. కొన్ని అప్రూవల్స్ వచ్చినాయి. ఎంత పని జరిగింది ఇది మీరు ఆశ్చర్యపోతారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల సుజల స్రవంతి ప్రాజెక్టు 11,679 కోట్ల పనులు జరిగినాయి. అంటే మొత్తం ప్రాజెక్టులో 32% పనులు జరిగినాయి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, టిఆర్ఎస్ అధికారంలో వచ్చింది. టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు జూన్ 2014లో అధికారంలో వచ్చిండ్రు. డిసెంబర్ 2014లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారే స్వయాన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిండ్రు. ఏమని? ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల సుజల స్రవంతి ప్రోగ్రాం ఒక అద్భుతమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్. అది మాకు అది చాలా అవసరం, అది ఎంతో నీడ్ ఆఫ్ ది స్టేట్. దాన్ని మీరు నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ చేసి ఏ విధంగా అయితే ఆంధ్రాకి పోలవరం ఇచ్చారో తెలంగాణకు కూడా ఈ ప్రాజెక్ట్ కి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. ఆ స్టేజ్ వరకే ఫీజిబిలిటీ రిపోర్ట్
సబ్మిట్ అయింది సిడబ్ల్యూసీకి, ఇన్ ప్రిన్సిపల్ క్లియరెన్స్ వచ్చి సిడబ్ల్యూసీ నుంచి, డిపిఆర్ కూడా సిడబ్ల్యూసీకి సబ్మిట్ అయింది. ది ప్రాజెక్ట్ వాజ్ ఇన్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ అప్రూవల్ బై సిడబ్ల్యూసీ. అదిగాక అదర్ స్టేటస్ స్టాట్యూటరీ క్లియరెన్స్ ఏదైతే వచ్చినావో అది సెంట్రల్ సాయిల్ రీసెర్చ్ అండ్ మెటీరియల్ స్టేషన్, సిఎంసి, అగ్రికల్చర్ మినిస్ట్రీ, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్స్, వీటివన్నిటివి ది అప్రూవల్స్ అండ్ స్టాట్యూటరీ క్లియరెన్స్ ఫర్ ది తుమ్మడిహట్టి ప్రాజెక్ట్ వేర్ రిసీవ్డ్. Also, public hearings were completed in 7 districts of erstwhile Andhra Pradesh. ఏది ఆ ప్రాజెక్ట్ విషయంలో. దీనికి మరి 7 జిల్లాల్లో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాలకి 16,40,000 ఎకరాలకి 38,000 కోట్లతో ప్రాజెక్టు పనులు మొదలై 11,000 కోట్ల పనులు పూర్తయినాయి. దీనికి అప్పటి పవర్ రిక్వైర్మెంట్ అంచనాలు 3,400 మెగావాట్లు. అయితే ఏం చేసినప్పుడు ఈ ప్రాజెక్టుకి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా, ఈ ప్రాజెక్టుకి ఏదో సబ్మర్జెన్స్ అని సాకు చూపెట్టి, ఈ ప్రాజెక్టుకి నీళ్ళే సిడబ్ల్యూసి రాసిందని చెప్పి ఈ ప్రాజెక్టుని ఇక్కడికిక్కడే వదిలేసి ఇప్పుడు ఈ మేడిగడ్డ అన్నారు సుందిల్ల ప్రాజెక్టు మొదలుపెట్టడం జరిగింది. ఎంత కాస్ట్ డిఫరెన్స్? 38,000 కోట్ల నుంచి సుమారు కొత్త ఆయకట్ అదే. ఇది తుమ్మడిహట్టి బ్యారేజ్ కి 16.4 lakh acres. ఇది వాళ్ళు కట్టిన మేడిగడ్డ అన్నారు సుందిల్ల ఆ బ్యారేజెస్ తో ప్రాజెక్టు 18.5 lakh acres. అంటే 2 లక్షల ఎకరాల కోసం ప్రాజెక్టు కాస్టు 4 ఇంతలు పెరిగింది. ఇప్పుడు నేనంటున్న మాటలు కాదు, కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2022లో వేసిన అంచనాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే 22లో అంటున్న మాట 1.47 lakh crores కావాలి. జస్ట్ ఒకసారి ఆలోచన చేయండి. సుమారు కొత్త ఆయకట్టు ఆల్మోస్ట్ సేమ్. ఏది తుమ్మడిహట్టి దగ్గర ఇది ప్రాణహిత